తో మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు నేను సపోర్ట్ చేయను. మీరేమన్నా అనుకోండి, క్రైస్తుని దేవుని బిడ్డలు, సేవకులు అలాంటి వాళ్ళకి వ్యతిరేకం. ఈవేళ దేశం ఎలా ఉందంటే, మన దేశం క్రైస్తవ సేవకులు ఎలాంటి త్యాగాలు చేశారో తెలుసా? ప్రాణాలు పెట్టారు, గొప్ప కార్యాలు చేశారు. అదేమో తెలియకుండా క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నారంటే తెలియదు. కానీ పూర్వకాలంలో నాయకులు ఉన్నారే, వాళ్ళు క్రైస్తవ్యాన్ని గౌరవించారు. గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చారు. ఋషులు, మహర్షులు, మునులు, వివేకానంద స్వామి లాంటి వారు, రాధాకృష్ణ లాంటి వారు. మన ఫస్ట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ ఎవరో తెలుసా? ఎంసీసీ ప్రొడక్ట్, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీ పట్టభద్రుడు ఆయన. రాధాకృష్ణ తెలుసా మీకు? పుస్తకాలు వచ్చింది కదా. నేను వెళ్ళి ఎంసీసీకి, మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీకి నేను వెళ్ళాను. దేవస్థానం గారి పెద్ద అబ్బాయికి డిగ్రీ సీట్ కావలిస్తే నా ప్రొఫెసర్ చంద్రశేఖరయ్య గారు రికమెండేషన్ లెటర్ ఇచ్చారు. అది తీసుకుని దేవస్థానం గారిని తీసుకుని వెళ్ళాను. అయితే అబ్బాయికి మంచి మార్క్స్ రాలేదు ఇంటర్మీడియట్లో, అందుకని డిగ్రీ కాలేజ్ సీట్ ఇవ్వలేదు. ఎంత పెద్ద యూనివర్సిటీ, క్రిస్టియన్ యూనివర్సిటీ. అక్కడ చదివిన వాళ్ళు గొప్ప గొప్ప నాయకులు అయ్యారు. మెడ్రాస్ క్రిస్టియన్ యూనివర్సిటీలో చదివిన వాళ్ళు ఇండియాకి గొప్ప సేవలు చేశారు. వాళ్ళు క్రైస్తవులుగా మారకపోయినా ఆ కాన్సెప్ట్, ఆ మెథడ్స్ ఉంది. దేశంలో గొప్ప సేవలు చేశారు రాజకీయ నాయకులు. వాళ్ళకి తెలుసు కాబట్టి, క్రిస్టియన్ వాల్యూ తెలుసు కాబట్టి, బైబిల్ విలువ తెలుసు కాబట్టి సేవలు చేశారు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. స్వార్థంతో హానికరమైన, మోసపూరితమైన రాజకీయాలు చేసే వాళ్ళకి ఏం తెలుసు? బిబ్లికల్ వాల్యూస్. కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారా, ఎంత మంచి మాట. మరొక మాట అన్నాడు జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగం రాసేటప్పుడు, ఇది హిందూ దేశం, హిందువులే ఉండాలి, మిగిలిన వాళ్ళు వెళ్ళగొట్టాలి అంటున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ అన్న మాట ఏంటి తెలుసా? క్రిస్టియన్స్ ఆర్ స్లీపింగ్ లైన్స్, డోంట్ వేక్ దెమ్ అప్ అని అన్నాడు. గొప్ప మాటే, కానీ క్రైస్తవులు సిగ్గుపడాలి అర్థం తెలిస్తే. క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వాళ్ళు లేపొద్దు. లేపితే ఏం చేస్తారు? సింహం లేస్తే ఊరుకుంటుందా? గోంట్రిస్తుంది, అన్ని జంతువుల మీద పెత్తనం చేస్తుంది, వేటాడద్ది. లయన్ లేపొద్దు, సింహాన్ని లేపొద్దు. కానీ మంచి మాటే, క్రైస్తవుల సింహాలు బాగుంది, కానీ స్లీపింగ్ లయన్స్ అనేది సిగ్గు కదా. నిద్రపోతున్న సింహాలు. క్రైస్తవులు ఏం చేస్తారంటే ఇవాళ నిద్రపోతున్న సింహాలు. లేదు, మనం మేల్కోవాలి, తేవాలి. మా సేవకులు, దైవజనులు, బోధకుల యొక్క తాపత్రయం అదే. మేల్కొనాలి. లెమ్ము, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చినది, నీ వెలుగును చూపించడానికి లేవాలి. ఎంతకాలం నిద్రపోతా ఉన్నాం? ఎంతకాలం దేవుని నామానికి అవమానకరంగా జీవిస్తాం? ఈవేళ మన దేశంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి అంటే, సువార్తల ద్వారాలు మూయబడే పరిస్థితులు, క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన పరిస్థితులు వస్తున్నాయంటే, మనం దేవుడిచ్చిన స్వేచ్ఛను, స్వాతంత్రతను, మత సామరస్యాన్ని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం కాబట్టి, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని నిష్ప్రయోజనం చేస్తున్నాం కాబట్టి మనం దేవునికి మహిమపరచలేకపోతున్నాం. మన దేశం సువార్తీకరణ జరగట్లేదు. మన ఇంట్లో వాడు ప్రభువు నమ్ముకోవట్లేదు, మన పక్కవాడు ప్రభువు నమ్ముకోవట్లేదు, మన గ్రామస్తులు ప్రభువు నమ్ముకోవట్లేదు. కారణం ఏంటంటే మనం నిద్రపోతున్నాం, మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం, మొద్దుబారిపోయి ఉన్నాం, మోడుబారిపోయి ఉన్నాం. అందుకని ఆయనకు ఉపయోగపడే పాత్రలుగా ఉండలేకపోతున్నాం. ప్రభు ప్రతి ఒక్కరిని వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 19వ వచనం ఏమంటే, మార్కు సువార్త
5వ అధ్యాయం 19వ వచనం. ఆయన వానికి సెలవీయక ఆ, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ఆ. ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. దేవునికి స్తోత్రం. ఎవరిద్దరంటే నీ ఇంటి వారికి. సమాధుల్లో అపవిత్రాత్మలు దయ్యాలు పట్టిన అబ్బాయి ఉన్నాడే, ఈ అబ్బాయి బాగుపడి ప్రభు పాదాల దగ్గర కూర్చొని అన్నాడంట, నన్ను రాగేవా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీతో వస్తాను నేను. అప్పటి వరకు ఆయనకు వస్త్రాలు లేవు, గొలుసులతో కట్టేసిన తెంచేస్తున్నాడు. ఎన్నో దయ్యాలు పట్టినాయి అతనికి. బాగుపడిన తర్వాత ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీతో ఉండనివ్వా, నేను నీతో ఉండనివ్వా అని అంటే, నాతో ఉంటాను కాదయ్యా యేసయ్య. అతను ఏం చెప్పాడంటే, ఆయన వారికి సెలవీయగా ఏం చెప్పాడు యేసయ్య? 18వ వచనం. ఆయన ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన యొక్క తన్నుండనిమ్మని ఆయన బతిమాలుకొనడు గాని ఆయన వారికి సెలవీయక నీవు నీ నీవు ఇంటి ఇంటి వారి ఎదుటికి వెళ్ళి ప్రభువు నీ ప్రభువుని యందు ఎందుకు కనికరపడి కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటిని వారికి తెలియచెప్పు. వాడు వెళ్ళి యేసు తనకు